హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎక్కడి నుంచి మీ ప్రాపర్ ఎక్కడ? మాది గుంటూరు డిస్టిక్ అన్న, దుగ్గిరాల. ఏంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలని బాగా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఏ పార్టీ గెలిచిద్దాం అనుకుంటున్నారు? ఈసారి ఖచ్చితంగా టీడీపీ, జనసేన ఇది అలయన్సే రావాలన్న ఖచ్చితంగా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసింది ఏమి లేదు. అంతా నేను అసలు జగన్ పిచ్చి ఫ్యాన్ అన్నా. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు అసలు కోసుకుంటే బ్లడ్ బదులు జగన్ వచ్చేవాడు. అసలు నేను చాలా రిగ్రెట్ అవుతున్నా అన్న వాస్తవంగా అయితే. అసలు నచ్చలేదన్న ఏమి. జగన్ నచ్చలేదు అసలు. వరకు ఏం చేశాడు అన్న స్కీమ్లు అంటే ఇప్పుడు అన్నీ ఇచ్చుకుంటూ పోతే ఇంకా నెక్స్ట్ ఇవ్వడానికి ఏముంటాయి అన్న. అన్ని స్కీముల పేరు మీద ఇచ్చేస్తే కనీసం ఒక డెవలప్మెంట్ అంటే అసలు ఏదో ఒకటి ఉండాలి కదా. కనీసం అసలు క్యాపిటల్ ఉండాలి కదా అన్న. ఫస్ట్ ఏం చెప్పుకోమంటారు ఇప్పుడు క్యాపిటల్ అంటే? 3 అన్నారు. 3 అంటే జోక్ కదా. 3 అన్నారు, ఒకటన్నా కట్టాలి కదా అందులో. ఇప్పుడు అమరావతిలో కట్టిన అన్నీ తీసేసి అసలు ఫస్ట్ అమరావతికి వచ్చేస్తున్నాను, నేను అమరావతిలో సెటిల్ అయిపోతున్నాను, మీ బిడ్డ ఇల్లు ఓపెన్ చేసుకుంటున్నాడు, అక్కడే దూరతాడు, అది ఇదని చెప్పారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాపురం తీసుకెళ్ళి వైజాగ్లో పెడతా అంటే ఒక మాట మీద ఉండాలి కదా అన్న. కనీసం ఒక మాట మీద లాభం. జగన్ మాట తప్పడం మడమ తిప్పడం అంటారు కదా, మరి ఇప్పుడు ఎందుకు జోకులే అన్న, అన్ని అట్లా అంటా ఉంటాడు అంతే. ఏంటంటే జనాలు పిచ్చోళ్ళు, మనం మెయిన్ పిచ్చోళ్ళం జనాలు. ఏం చేస్తాం? ఇప్పుడు ఆంధ్రాలో మొన్న సిద్ధం సభ జరిగింది, అక్కడైతే అన్ని గ్రీన్ మ్యాట్లు వేసారు. అన్న అవన్నీ విఎఫ్ఎక్స్లే. విఎఫ్ఎక్స్లో అంటే అది ఆ థాట్ రావడానికి కూడా తెలుగు ఉండాలి. ఇట్లాంటి తెలుగులు ఎందుకు పనికి వస్తాయి అన్న? విఎఫ్ఎక్స్ అంటే జనాలు అంటే వాళ్ళ ఇష్టపరంగా రావాలి. గ్రీన్ మ్యాట్లు వేసి ఎక్కడన్నా చూసారా మీరు ఇంతకుముందు గ్రీన్ మ్యాట్లు వేయడం? అసలు అది ఆ థాట్ అనేది ఎవరికి రాలేదన్న ఇంతకి. గ్రీన్ మ్యాట్లు వేయడం అనేది అసలు ఎక్కడ చూడలేం. మేము కూడా నుంచునే దానికి కింద గ్రీన్ మ్యాట్లు ఎందుకన్నా చూసాం కదా మొన్న న్యూస్లో కూడా, యూట్యూబ్లో కూడా అంతా అదే గ్రీన్ మ్యాట్లు వేసి ఇంకా విఎఫ్ఎక్స్లు చేసేదానికి. ఆ థాట్కి జగన్ గారికి టేక్ ఇవ్వవు కూడా ఇది తెలుసుకోలేదు నా జగన్ అసలు. జగన్ అసలు ఏంటన్నా అసలు ఉన్నా అసలు ఇక్కడ లూలుమాల్ తెలుసా మీకు? లూలుమాల్ తెలుసు కదా. అది మన అసలు ఆంధ్రాలో చంద్రబాబు తీసుకొచ్చి అసలు ఆంధ్రాలో అసలు ఇంతకుముందు చంద్రబాబు అంటే మామూలుగా అందరికీ ఇంతకుముందు అసలు ఎన్ని ఇబ్బందులు రాలేదన్న ఎవరికి. అసలు ఎక్కడన్నా 2.5 సంవత్సరాలకి అసలు 151 సీట్లతో మెజారిటీ వచ్చిన వాడికి 2.5 సంవత్సరాలకి అంత వ్యతిరేకత రావడం ఏంటన్నా. ఖచ్చితంగా నేనైతే అసలు ఖచ్చితంగా 3 టర్ములు ఉంటాడు అనుకున్నా. జగన్ 3 టర్మ్ ఉంటాడు అనుకున్నా ఖచ్చితంగా. 15 సంవత్సరాలు మినిమం 20 సంవత్సరాలు ఉంటాడు అనుకున్నా. కానీ కొడతారన్న ఈసారి వస్తే. జనాలు కొడతారు ఖచ్చితంగా జగన్ని, ఖచ్చితంగా కొడతారు. అసలు అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నాం? అసలు దుగ్గరాలు వస్తే మేమే కొడతాం అన్న ఖచ్చితంగా. అంత కాన్ఫిడెన్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఏం చేశాడన్నా మీరు చెప్పండి. ఏంది చేయలేదు. ముసలోళ్ళకి పింఛన్లు ఎత్తున్నాడు, వితంతువులకి డబ్బులు ఎత్తున్నాడు, అమ్మఒడి డబ్బులు ఎత్తున్నాడు, ఆటోకి 10,000 ఎత్తున్నారు అన్న. ఆటో వాళ్ళకి 10,000-15,000 ఇచ్చే బదులు ఆటోలు సబ్సిడీ కింద ఇస్తే, ఆటోలే సబ్సిడీ కింద 2 లక్షల ఆటో సబ్సిడీ కింద 1 లక్ష రూపాయలు, 1,00,000-1,50,000 70,000 1,00,000 రూపాయలు ఆటో ఇస్తే అసలు గాలికి తిరిగే వాళ్ళు ఎంతమంది ఆటోలు తోలుకొని ఎంతమంది బతుకుతారన్నా? అసలు ఇన్కమ్ ఎక్కడదన్నా? అసలు ఇన్కమ్ ఎక్కడదన్నా? అసలు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందన్న? స్టేట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? మీరు చెప్పండి, స్టేట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అడుగు చెప్తున్నా సమాధానం చెప్పట్లా అన్న. ఇన్కమ్ కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి మనకి. ఇన్కమ్ కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి. తెలుసా నీకు ఆ విషయం? ఎవడబ్బు సొమ్మది? ఎవడు ఇరుతాడు? నువ్వు ఉన్నావు ఆంధ్రాలో. 3 కిలోమీటర్లకి ఎవరు వేసుకెళ్తారన్న హెలికాప్టర్? మీరు ఒకసారి నేను చూస్తాను. నేను రెగ్యులర్గా న్యూస్ చూస్తాను. నాకు పాలిటిక్స్ అంటే బాగా పిచ్చి. అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ జనసేన. సింగల్ రెబల్ గా రానిక ఒప్పుకోలేక డైరెక్ట్ తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడు. ఎందుకంటే మనకు ఒక సీట్ బి లేదు. అవునన్నా. ఇప్పుడు మీరు కనీసం సపోర్ట్ చేయకపోతే, కనీసం అసెంబ్లీకి పంపకపోతారు మరి ఏం చేస్తాడన్న? ఖచ్చితంగా ఇప్పుడు అలయన్స్ ఉంది కదా. ఖచ్చితంగా తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ నుంచే పెట్టారు. ఖచ్చితంగా ఇప్పుడు జనసేన గెలిపించుకుంటే ఖచ్చితంగా అది అసెంబ్లీకి అయితే వెళ్తుంది. ఖచ్చితంగా వెళ్తుంది. మరి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే మరి పవర్లో ఉంటారు కదా అప్పుడు ఏదో చేయగలుగుతారు కదా చెప్పింది. ఇప్పుడు జగన్ ఏమి ఇవ్వట్లేదు అంటున్నావు? జగన్ ఇవ్వట్లేదు అనట్లేదు, సరే ఏం చేయట్లేదు అంటున్నావు? ఇస్తున్నాడు అన్న. ఏందన్న అసలు ఇప్పుడు ఈ స్కీములు పెట్టారు. ఎన్ని స్కీములు పెట్టారు? జగన్ అన్న విద్యా కానుక, జగన్ అన్న అమ్మఒడి, ఆవిఒడి, ఈఒడి అన్ని జగన్ పేరే. ఎవరి డబ్బులు అన్నాయి? ఏదో జగన్ ఏదో సొంత డబ్బులు తీసి పంచుతున్నట్టు ఎందుకన్నా? అసలు ఆ పేర్లు ఏందన్నా? కనీసం జనాలకి ఇచ్చే జనాల పేర్లన్నా పెట్టాలి కదా. జనాల పేర్లు పెట్టకపోయినా అసలు జగన్ పేర్లు ఎందుకన్నా దానికి? ఇది విన్నావా?
ఏది మన పంట బీమా మన ఇళ్ళ పేపర్ల మీద కానీ పాస్బుక్ల మీద కూడా జగన్ గారి బొమ్మలు వేస్తున్నట్టు నిజం ఎంత మాత్రం వస్తుంది నిజమే అన్న, అది నేను కూడా విన్నా, నిజమే నేను కూడా విన్నా. ఇంకా రాను ఇంకా ఎక్కడెక్కడ వేస్తాడో ఫోటోలు, ఎక్కడెక్కడ వేస్తాడో ఫోటోలు. ఏమో మరి బాత్రూమ్ గోడల మీద వేస్తున్నాడు, లేకపోతే నిన్న సడన్ గా నేను చూసా కన్నోం ప్యాకెట్ల మీద సిద్ధం అని ఇది ప్రమోషన్ లా కన్నోం ప్యాకెట్ల మీద మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత దిగజారే అనుకుంటున్నారు అంటే దిగజారే అన్న ఖచ్చితంగా. ఏందన్న అసలు అది ఆ కిట్లు చూసారా మీరు ఒకసారి? కిట్లో ఒక క్వార్టర్ బాటిల్ ఒకటి ఉంది, దాని పేరు ఎందుకు గెస్ట్ చేయగలుగుతారా? 3 క్యాపిటల్స్ అంట. 3 క్యాపిటల్స్ అంట. అసలు మెయిన్ అసలు మందు తీసేసే నేను నెక్స్ట్ ఓట్లు అడుగుతానని చెప్పాడన్న. తీసేయకపోగా మళ్ళీ అసలు అది ఆన్లైన్ సిస్టమ్ ఉంటే మనకి తెలిసిద్ది అనమాట, ఎక్కడ ఎంత రూపాయి వస్తుంది, ఏందో వస్తుంది, ఏంది అనేసి. అసలు అది ఆన్లైన్ సిస్టమే తీసేసి మనోడు మొత్తం క్యాష్ ఇది పెట్టేసి ఆ డబ్బులన్నీ మనోడే జేబులో వేసుకుంటే 6 లక్షల కోట్లు సంపాదించాడంటన్నా. ఎందుకన్నా ఏం చేసుకుంటాడన్న 6 లక్షల కోట్లు? అసలు 100 కోట్లు అన్న తీసి పవన్ కళ్యాణ్ అసలు పాపం నిజంగా అసలు ఒక రైతులకి కౌలు రైతులకి పంచాడు చూసారా? 6 లక్షల కోట్లు ఏం చేసుకుంటాడు ఏందయ్యా? హెలికాప్టర్ ఎక్కుద్దు. అదే అన్న, హెలికాప్టర్ ఎక్కుతాడు, అన్ని కొంటాడు, మనల్ని కూడా కొని చైనా వాళ్ళకో జపాన్ వాళ్ళకో అమ్ముతాడు ఇక సైడ్ బిజినెస్లో. అంతే. 6 లక్షలు కనీసం అసలు ఒక 100 కోట్లు 1000 కోట్లు తీసి జనాలకి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవన్నా. దోచుకోవటమే కానీ ఇంకా మళ్ళీ మెయిన్ చెప్పాలంటే జగన్ క్యాబినెట్లో మినిస్టర్లు చూసారా? 10వ తరగతి ఒక్కడ పాస్ కాల, 10వ తరగతి ఒక్కడ పాస్ కాలేదన్నా. ఇంగ్లీష్ ఎవరన్నా ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కూడా రోడ్ల మీద ఇంగ్లీష్లో బాగానే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడితే ఏమొస్తన్నా? ఇంగ్లీష్లో మాట్లాడేది కాదన్న. అసలు చూసారా? ఒక్కడికి ఒక మాట రాదు, ఒక్కడికి ఒక సబ్జెక్ట్ లేదు. ఒకరిని కూర్చోబెట్టి 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లకి వాడు తడబడతాడు. అంత దిగజారిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. నీ మాటల్లో అలా వ్యక్తమవుతున్నాయి నాకు. కరెక్ట్. అది దిగజారిపోయినాయి అంటే దిగజారిపోయినాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అది తెలిసి జగన్కి ఏం తెలియదు అన్న. చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటలు వింటాడు. ఇక వాళ్ళు ఏవో చెప్పించారని అన్నీ మీరు చూసుకుంటే అసలు ఎక్కడ పడినా ప్రతి మెయిన్ పోస్టులు అన్నింటిలో చైర్మన్లో కానీ కమిషన్లో కానీ అన్నింటిలో అందరు రెడ్డీసే. ఇంకా ఏమిస్తాడన్న, ఇక బయట వాళ్ళకి ఛాన్స్ లేదు. మళ్ళీ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అన్న, చాలా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. లాక్కోవడం మనం చూసారు కదా, SC ST వాళ్ళ మీద వీటికి వెళ్ళడం. అసలు చేతులు వేసే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో మరి. అహంకారం అయితే బాగా కనబడుతుంది అన్న ఎవరిలో? జగన్లో. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ అసలు ఇంతవరకు ఏం చూడలా. అంటే ఒక పదవిలో లేడు, కాకపోతే అసలు రెస్పెక్టే లేదు. నన్ను అడిగితే ఒక విషయంలో పవన్ కళ్యాణ్ అధికారికంగా ఎటువంటి రెస్పెక్ట్ లేదు, ఎటువంటి రెస్పెక్టే లేదు. కానీ ఖచ్చితంగా పోరాడుతున్నాడు. కానీ ఆ పోరాటం చూసైనా ఒకసారి ఛాన్స్ ఇస్తే, టీడీపీ అంటే మనం చూసాం కాబట్టి టీడీపీ జనసేన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి. ఫైనల్గా ఒక మాట అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? సారీ చెప్పలేమన్నా, ఎందుకంటే దొంగ నోట్లు అంటున్నారు. జగన్ ఖచ్చితంగా దొంగ నోట్లు గుద్దిచ్చేస్తాడు. ఖచ్చితంగా దొంగ ఓట్లు 7 గుద్దిచ్చేస్తాడు. మంచి క్రిమినల్ మైండ్ అన్న జగన్ మాత్రం. ఇంకా జనాలు అందరూ మారి సారి గవర్నమెంట్ దించితే తప్ప మనం ఏం చూడలేము ఇంకా. అంటే నువ్వు కాన్ఫిడెన్స్గా చెప్పలేకపోతున్నావు జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడని? ఖచ్చితంగా చెప్పగలుగుతా అన్న, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే జనాలు 151 సీట్లు ఇచ్చారు కదన్న. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఆ 151 సీట్లు ఇచ్చారంటే అసలు అది మామూలు విషయం కాదన్న. అది మళ్ళీ బ్రో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యేకి పోటీ చేయట్లేదంట, ఎంపీకి పోటీ చేస్తున్నారు కొంతమంది బయట అంటూ ఉంటున్నారు, మీకు వినపడే ఉంటాయి. ఏంది అది? అంటే లాస్ట్ టైం 2 చోట్ల నుంచి పోటీ చేశాడన్న, కానీ ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. ఈసారి జనసేనకి ఎన్నో సీట్లు ఇచ్చారు, ఒక 4 ఎంపీ సీట్లు ఎన్నో ఇచ్చారనమాట. ఖచ్చితంగా ఎంపీ సీట్లు అనేది ఇప్పుడు స్టేట్ కంటే కూడా సెంట్రల్లో పవన్ కళ్యాణ్ సెంట్రల్ అంటే పార్లమెంట్కి వెళ్తేనే అంటే వాయిస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనేసి ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా స్టేట్లో జరుగుతున్న ఏమన్నా అన్యాయాలు కానీ లేకపోతే అన్నీ కొంచెం పార్లమెంట్కి వెళ్తే కొంచెం అందరికీ దేశవ్యాప్తంగా తెలిసే ఏదన్నా ఛాన్స్ ఉంటుంది అన్న. అంటే జగన్ మీద పోరాటానికి అయితే ఇది అసెంబ్లీలో ఉండాలి, పార్లమెంట్కి అయితే పనికిరాదు కదా మరి. జగన్ మీద పోరాడాలి అంటే అసెంబ్లీలోనే ఉండాలి, పార్లమెంట్కి వెళ్తే పనికిరాదు. మరి ఎలా? టీడీపీ ఉంది కదన్న. టీడీపీ ఏం చేస్తుంది?
టీడీపీ ఏం చేస్తుంది అంటే చూసాం మనం ఆల్రెడీ అన్న అనుకుంటే టీడీపీ జనసేన అనుకుంటే అసలు వైసీపీకి అంత అసలు ఫస్ట్ జనాలకి సిగ్గొచ్చి జనాలు ఓట్లేకపోతే అసలు వాళ్ళ గవర్నమెంటే రాదు, మనకి తిప్పలే ఉండవు, మాట్లాడుకునే ఇదే ఉండదు. ఇట్లానే చెప్పి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అట్లనే వాడుకునే గెలిచా సీఎం సీట్ ఎక్కే చంద్రబాబు పదవి వాడదు పవన్ కళ్యాణ్ క్యాబుల్తే విన్నాడా? లాస్ట్ టైం 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారిని నెట్నే వాడుకోండి చంద్రబాబు గారు పక్కకి నెట్టేశాడు. ఎటువంటి పదవి లేదు, గెలిచి కూడా వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని వేరే వాళ్ళ చేతి ఒక దుర్భాషలాటం అయితే జరిగింది. దాని గురించి నువ్వేమంటావు ఈసారికి? దాని గురించి ఏమంటా అంటే ఈసారి అట్లా అంటే ఈసారి నమ్మారు కాబట్టి ఆ నమ్మకం వాళ్ళు కూడా పోగొట్టుకోకూడదు అన్న, టీడీపీ వాళ్ళు కూడా పోగొట్టుకోకూడదు. ఎట్లా అలయన్స్ మీద జరగాలి కాబట్టి రెండు పార్టీలకి సమానంగా అంటే వాళ్ళు ఎవరు ఎక్కువ అని అది ఇది కాకుండా ఖచ్చితంగా అంటే రెండు ఈక్వల్ గవర్నమెంట్ రెండు పార్టీలు ఈక్వల్గా ఒక మాట మీద అంటే అట్లా లాస్ట్ టైం లాగా జరగకుండా ఉంటే రూలింగ్ బాగుంటుంది అన్న. అంటే ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళారు అనుకో, ఆ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి హోదా లభిస్తుందంటావు? అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు కాబట్టి. ఎమ్మెల్యే వెళ్తే అయితేనే అసెంబ్లీకి వెళ్తారు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత పోర్ట్ఫోలియో మినిస్టర్స్లో ఎటువంటి మినిస్టర్ వచ్చింది అది మినిస్ట్రీ నాకు తెలిసి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు అనుకుంటున్నాను అన్న. టీడీపీ జనసేన టీడీపీ అలయన్స్ అంటే ఇదే గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒకవేళ కీలకమైన మినిస్ట్రీలో ఇస్తారన్న పవన్ కళ్యాణ్. కీలకమైన అంటే ఇప్పుడు సివిల్ సప్లైస్ కానీ ఇరిగేషన్ కానీ లేకపోతే ఇంకా ఉన్నాయి కదా కీలకమైనయా? కీలకమైన అన్న. హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే మరి నారా లోకేష్కి ఏమేస్తారు అప్పుడు? ఐటీ మినిస్టర్ కానీ లాస్ట్ టైం చేశాడు కదన్న, 3 సంవత్సరాల్లో చేశాడు ఐటీ మినిస్టర్ ఇవ్వచ్చు. అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమేమి అబ్జెక్ట్ చేస్తున్నారంటే మా టీడీపీ మీద చంద్రబాబు గారు 4,300 కోట్లు నిన్న ఈ సిఐడి ఒక ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేసింది. దాని మీద నువ్వేమంటాం మరి? అంటే చంద్రబాబు అనేది ఒక అవినీతి కోరు అంటున్నారు. అవునవును, లాస్ట్ టైం కూడా 55 days ఏమో జైల్లో పెట్టారు కానీ అవేమి రుజువు కాలేదు కదన్న. అన్ని ఎలిగేషన్స్ మీద పెట్టారు కానీ ఖచ్చితంగా అవి అంటే వస్తాయి. గవర్నమెంట్ వాడితే ఇంకా జగన్ మీద ఎన్ని వస్తాయి అన్న. జగన్ ఇప్పుడు ఒకసారి బొక్కలోకి వెళ్తే బయటికి రాడు, ఇంకా లైఫ్ టైంలో రాడన్న. 38 ఛార్జ్ షీట్లు ఏందన్న, సిబిఐ 14 కేసులు, రాడు ఇంకా. జగన్ లోపలికి వెళ్తే రాడు, ఖచ్చితంగా జగన్ లోపలికి వెళ్ళాలి మళ్ళీ. అదే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు జగన్ 4 వెళ్ళామని. దాని గురించి నువ్వేమంటావు? నా పవన్ కళ్యాణ్ మీద వేలెత్తి చూపించడానికి ఏమి లేదు. పవన్ కళ్యాణ్ మంచిగా చేశాడు తప్ప ఎక్కడ ఎవరికి చెడైతే ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ మీద వేలెత్తి చూపించడానికి అది ఒక్కటే. పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 10 పెళ్ళిళ్ళు చేసుకున్నా వీళ్ళకి వచ్చే నష్టం ఏందన్న? వీళ్ళ పని వీళ్ళు చేయకుండా. ఇప్పుడు నా ప్రెస్ మీట్లో ఎవరన్నా గమనించారంటే ఏ మినిస్టర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎవడన్నా కానీ గవర్నమెంట్ ఆఫీసులు ఎవడన్నా వచ్చి మేము ఇంత పని చేసాము, ఇంత జరుగుతుంది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని కంపెనీలు వస్తున్నాయని ఎవడు అక్కడ చెప్పడు. లెగిస్తే పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు అంటారు, లోకేష్ పప్పు అంటారు, చంద్రబాబు నాయుడు ముసలి అంటారు, అయిపోయింది అంటారు. వాళ్ళు తిట్టి మామూలుగా ఇంకా పర్సనల్ విషయాలు తీసి వాళ్ళని ఏదో ఒకటి ఇది చేయటమే కానీ వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేదన్న. పవన్ కళ్యాణ్ ఏదన్నా అనాలంటే ఇంకా వాళ్ళకి అన్నది అది ఒక్కటే. ఫైనల్గా టీడీపీ జనసేన కూటమి ఓడిపోయింది అనుకో, అప్పుడు పరిస్థితి ఆంధ్ర పరిస్థితి ఏంది చెప్పు? ఎడారి అంతే అన్న, ఎడారే. ఇసుక అమ్ముకోవాలి అందరం. ఎందుకు అలా అంటున్నా? ఎందుకు అలా అని మీకు అర్థం కాదు.